హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఏపీ ఫిషింగ్ స్టోర్ ఫ్రెండ్స్ కొత్తగా అయితే మాకు ఈరోజు అయితే స్టాక్ వచ్చి 3 కార్టూన్స్ అయితే పార్సల్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, అందులో ఏమున్నాయి, ఏం రాడ్లు వచ్చినాయి మీకు మొత్తం చూపిస్తా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ప్రత్యేకంగా మంచి మంచి క్వాలిటీలో సూపర్గా ఉండే రాడ్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనకు తెలియదు మాట ఏం రాడ్స్ వచ్చినాయి, ఏమని రాడ్స్ వచ్చినాయని తెలుసు, కానీ రాడ్స్ ఏవి అని మనకు తెలియదు మాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు మీ ముందర ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మన దగ్గర 1 కాదు 2 కాదు 3 కాదు చాలా క్వాలిటీస్లోనే రాడ్స్ బైక్ కాస్టర్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఓకేనా, చాలా మంది అడుగుతా ఉంటారు మంచి రాడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి బ్రో, మంచి మెషిన్లు బైక్ కాస్ట్లు కావాలని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా స్పెషల్ ఎడిషన్ మన దగ్గర అవైలబుల్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దగ్గరలో వచ్చి కాంబో ఆఫర్ కూడా మన షాప్లో పెడుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, బెస్ట్ కాంబో అనేది ఆఫర్ పెడుతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఆ కాంబో వివరాలు ఏమైనా కావాలన్నా మీకు వీడియో ద్వారా మీకు అప్లోడ్ అవుతాయి యూట్యూబ్లో చూడండి. ఓకేనా, క్రిస్మస్ ఆఫర్గా మనం పెడుతున్నమాట కాంబో ఆఫర్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు నేను క్యాటలాగ్ లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా తీరా చూస్తే మనకు వచ్చిన స్టాక్ అనేది చూపిస్తారు చూడండి. రెయిన్బో రాడ్ మాట. ఓకేనా, 210 అంటే 7 ఫీట్ ఫ్రెండ్స్. ఓకేనా, 7 ఫీట్ రాడ్స్ అయితే స్టాక్ వచ్చినాయి. ఇది స్పిన్నింగ్ బయట కాస్ట్లో తెలియదు మాట, మనం ఓపెన్ చేసి చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, రాడ్ క్వాలిటీకి అయితే ముందు కూడా మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉండింది. సో బయట కాస్ట్ అయితే మన దగ్గర ఇదే మాట ఫస్ట్ టైం రావడము. ఓకే చూడండి ఫ్రెండ్స్, కొరమీన్ షికార్కి అయితే బయట కాస్ట్లు అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి. మంచి బ్రాండ్ మాట రెయిన్బో. వెయిట్లెస్ ఉంటుంది రాడ్. ఓకేనా ఫ్రెండ్స్, వెయిట్లెస్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని మీద మనం ఫుల్ వీడియో కూడా తీద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఫిషింగ్ ఈ రాడ్ యూజ్ చేసి చేద్దాము. దాని ఎంత షాట్ తట్టుకుంటుంది, ఎన్ని కెపాసిటీ ఎంత మాత్రం ఉంటుంది, మొత్తం నేను ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్గా చెప్తాను. ఇంకా రాడ్ విషయానికి వస్తే చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఓకే, అంటే ఫ్రెండ్స్ జిగ్గింగ్ ఎక్కువ ఉండాలి అన్నమాట. ఓకేనా, యాక్షన్ అనేది ఎక్కువ ఉండాలి చూడండి. మూమెంట్ అయితే కొంచెం యాక్షన్ ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం రాడ్ విషయానికి వస్తే చూడండి. నేనైతే ఫస్ట్ టైం మాట టెస్టింగ్ చేయడము, ఇప్పుడు వచ్చిన పార్సల్ ఇలాగే టెస్ట్ చేస్తున్నా. వీడి వరకు అయితే బాగానే ఉన్నది. ఇంకా షాట్ నిలుస్తుందా లేదని మనము ఫిషింగ్కి వెళ్ళిన తర్వాత 1-2 చేపలు పట్టి వీడియో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. దీనికి వచ్చి కొత్తగా వచ్చి రెయిన్బో ఒరిజినల్ ప్రోడక్ట్ అని హోల్గ్రామ్ అయితే ఇచ్చినాడు, మెన్షన్ చేయనాడు చూడండి. ఓకేనా, ఇంకా అదే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ ఫుల్గా చెప్తాను అనమాట, ఎంత మాత్రం తట్టుకుంటుంది ఏమని. యాక్షన్ అయితే హెవీగా ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా, 7 ఫీట్. ఓకే ఫ్రెండ్స్, 7 ఫీట్ రెయిన్బో బైట్ కాస్టర్ చూడండి. బైట్ కాస్టర్ అన్నమాట. ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, వాట్సాప్లో ఫొటోస్ ద్వారా మేము తెలుసుకోలేమన్నా, మీరేమో ఫొటోస్ పెడతారు నేను ఎట్లా కొనేది అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం చాలామంది చెప్పానమాట. ఎవరైనా కస్టమర్లు రాడ్ చూడాలి, ఫ్రాగులు చూడాలి, బైట్ కాస్టర్ చూడాలి అనుకునే వాళ్ళు నాకు డైరెక్ట్గా వీడియో కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో కాల్ చేసి మీరు మీ వస్తువుని ఎలా కావాలంటే అలా నేను చూపిస్తాను అనమాట. ఓకేనా, రాడ్ కూడా వంచి చూపిస్తాను, ఎలా నిలుస్తుంది, బైట్ కాస్టర్ ఎలా వర్క్ అవుతుంది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసి వచ్చి రెయిన్బో బైట్ కాస్టర్ 7 ఫీట్ రాడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ కాటన్ కూడా మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒక పార్సల్ అయితే మీకు రిమూవ్ చేసి చూపించాను. ఓకేనా, అందులో అయితే రెయిన్బో రాడ్స్ అయితే బైట్ కాస్టర్ రాడ్లు వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, రెయిన్బో బైట్ కాస్టింగ్ రాడ్లు అయితే పార్సల్ వచ్చినాయి. అవి కూడా మీకు మంచి ప్రైస్లో ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, క్వాలిటీ బాగుంటుంది ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. ఒకటి ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా రెయిన్బోలో అవైలబుల్ ఉంటాయి, కానీ ఇప్పుడు సపోజ్ నేను చెప్పాలంటే నేను స్టాక్ తెప్పించేస్తాను ఏమన్నారంటే నాతో, మీరు ఈ రాడ్ బ్రేక్ కాదు, మీరు వాడండి సూపర్గా ఉంటుంది రిజల్ట్ అని చెప్పారు. సో అది కూడా మనము టెస్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, టెస్ట్ చేసి ఆ రాడ్ కెపాసిటీ ఏమి ఎట్లా ఉంటుంది మొత్తం నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ ప్యాకింగ్లో ఏం రాడ్లు ఉన్నాయి కూడా ఇది కూడా తెలియదు మాట మనకు.
ఫ్రెండ్స్ ఇంకో కాటన్ కూడా ఓపెన్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా. అందులో కూడా రెయిన్బో ఉన్నది, రెయిన్బో 7 feet ఫ్రెండ్స్ ఇది కూడా, ఓకేనా ఫ్రెండ్స్. రెయిన్బో 7 feet రాడ్, కానీ ఇది నాకు తెలిసి ఇంతకుముందు బయట కాస్ట్ ఓపెన్ చేశాం కాబట్టి ఇది స్పిన్నింగ్ రాడ్ అయి ఉండొచ్చు. అవును ఫ్రెండ్స్, ఇది స్పిన్నింగ్ రాడ్ మాట, ఓకేనా ఫ్రెండ్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పట్లో స్పిన్నింగ్ రాడ్ని మనకు కొరమిన్ మిషన్ బెడ్ కాస్టర్ మిషన్ వేసి వాడుతున్నారు. సో దానివల్ల మీకు సింపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు ఎవరైతే కస్టమర్ వచ్చి స్పిన్నింగ్ రాడ్ని బెడ్ కాస్టర్ మిషన్ వాడతారో వాళ్ళకి చెప్తున్నారు వినండి బాగా. మిషన్ ఇక్కడ ఉంటుంది బెడ్ కాస్టర్, ఓకేనా ఫ్రెండ్స్. లైన్ వచ్చి ఇందులో వెళ్తుంది కదా. ఎప్పుడైనా మనం షార్ట్ కొట్టినప్పుడు వచ్చి చూడండి ఈ గైడ్ అనేది పెద్దది మాట, ప్రెజర్ డైరెక్ట్గా మిషన్ మీద పడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మనం షార్ట్ కొట్టినప్పుడు డైరెక్ట్ ప్రెజర్ మిషన్ మీద పడుతుంది, రాడ్ మీద ప్రెజర్ పడదు స్పిన్నింగ్ వాడేటప్పుడు. సో దానివల్ల ఏమవుతుందంటే మన బైట్ కాస్టర్ గేర్లు ఏదైతే లోపల కాపర్ గేర్ కానీ ప్లాస్టిక్ గేర్లు కానీ వస్తాయి కదా, అవి వచ్చి స్లిప్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో స్పిన్నింగ్ రాడ్ బైట్ కాస్టింగ్ రీల్కి వాడేవాళ్ళు వీలైనంత త్వరగా అనుకూలంగా మీకు, ఓకేనా ఫ్రెండ్స్, బైట్ కాస్టింగ్ రాడే వాడండి, ఓకేనా. కొరమీన్ కంటే బైట్ కాస్టింగ్ వాడితేనే లైఫ్ బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రెయిన్బో స్పిన్నింగ్ రాడ్ అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే స్పిన్నింగ్ రాడ్ స్పిన్నింగ్ రీల్కే వాడండి, బైట్ కాస్టింగ్ రాడ్ బైట్ కాస్టర్కే వాడండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి 7 feet అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. రెయిన్బో స్పిన్నింగ్ రాడ్ బైట్ కాస్టర్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం, అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సాలిడ్ ఫైబర్ రాడ్ మాట, ఓకేనా. వెయిట్ ఎక్కువ ఉంటాయి మాట ఇవి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇందాక చెప్పాను స్పిన్నింగ్ రాడ్ వచ్చి బైట్ కాస్టర్ రీల్కి వాడకూడదని. సో అదే విధంగా ఇది స్పిన్నింగ్ రాడ్ మాట, వెయిట్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ స్క్రూ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. స్క్రూ ఉండడం వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి సాలిడ్ ఫైబర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పే అక్కర్లేదు మీకు, ఓకేనా ఫ్రెండ్స్. స్పిన్నింగ్ అంటే మనకు రవ్వ చేపలు బొచ్చ, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పెద్ద పెద్ద చేపలు పట్టడానికి సాలిడ్ ఫైబర్ రాడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా చాలా స్లిమ్గా ఇచ్చిన రాడ్, ఇంతకుముందు అయితే కొంచెము ఎక్కువ లావుగా వస్తానింది. సో ఇప్పుడు ఉండే స్టాక్లో అయితే కొంచెం సన్నగానే ఇచ్చాడు రాడ్, ఓకేనా ఫ్రెండ్స్. మనం స్పిన్నింగ్ ఫీడర్లు వాడడానికి పాపప్ పిండి వేస్తాం కదా, పాపప్ ఫీడర్కి ఆ పిండి ఇసరడానికి రాడ్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట, జిగ్గింగ్ బాగుంటాయి. ఎందులోనూ ఇవి వచ్చి పవర్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, కెపాసిటీ ఎక్కువ మాట, ఎరగదు. ఇదే పరిస్థితి 100కి 100 చాలా తక్కువ ఫ్రెండ్స్, ఇరిగే రాడ్ అయితే కాదు ఇది, ఓకేనా. సింగిల్ హుక్కి తర్వాత ట్రిపుల్ హుక్కి ఫ్రెండ్స్, తర్వాత రవ్వ చేపలు బొచ్చ చేపలు ఇట్లా పెద్ద పెద్ద ఫీడర్లు ఫిషింగ్కి కాస్టింగ్కి ప్రతి ఒక్కరికి క్రోకడైల్ రాడ్ అనేది యూజ్ అవుతుంది, సాలిడ్ ఫైబర్ రాడ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి రెయిన్బో రాడ్స్ అయితే మస్తుగా ఉన్నాయి స్టాక్ మన దగ్గర, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి స్టాక్ బాగున్నాయి మన దగ్గర, ఓకేనా ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి నాకు వాట్సాప్లో కాల్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు షాప్ లొకేషను ప్లస్ యూట్యూబ్ ఛానల్ లింక్ గ్రూప్ లింక్ మొత్తం వచ్చేస్తారు ఫ్రెండ్స్. చూడండి చూస్తున్నారు కదా, ఓకేనా. చూద్దాం, స్నేక్ హెడ్కి అయితే వాడతాను ఫ్రెండ్స్, వాడి షార్ట్ కొట్టి రిజల్ట్ అనేది ఖచ్చితంగా షేర్ చేస్తా. అంతలోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మర్చిపోకండి. మన దగ్గర బైట్ కాస్టర్లు బైట్ కాస్టింగ్ రీల్స్ స్పిన్నింగ్ రాడ్ బైట్ కాస్టింగ్ రాడ్ తర్వాత ఫ్రాగ్స్ స్పూన్స్ స్పిన్నర్స్, ఓకేనా ఫ్రెండ్స్. చేపలు పట్టేదానికి వాడే ప్రతి ఒక్క వస్తువు ఫీడ్తో సహా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. పాపప్ సెట్ ఫీడర్ సెట్ అవైలబుల్ ఉంటుంది, పిండి కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.